ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ఏసీబీ ట్రాప్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏసీబీ చరిత్రలోనే దేవికారాణి తరువాత రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలుస్తోంది. బఫర్ జోన్ లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు పర్మిషన్స్ ఇస్తూ నితీష్ కుమార్ కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం నితీష్ ఆస్తి 600 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నానక్రామ్గూడ, వాసవి, అట్లాంటిస్, మైరాన్ విల్లా, బ్లిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, శాస్ గచ్చిబౌలి, రాయ్ చాందినీలో ఖరీదైన విల్లాలు గుర్తించారు. ఇక నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం గుర్తించారు. మొయినాబాద్ లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌస్లు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ స్థలంతో పాటు నికేష్ కుమార్ బంధువులు, బినామీలకు చెందిన 7 లాకర్లను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని రేపు తెరవనున్నారు. ఇక నికేష్ కుమార్ తో పాటు ఆయన బంధువుల నివాసంలో కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏసీబీ ట్రాప్ అయిన సీసీఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిపి నికేష్ కుమార్ సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారు. కానీ నికేష్ కుమార్ బినామీ ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న సుమారు 10 గంటల పాటు ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. మొత్తం హైదరాబాద్ 20 చోట్ల ఈ సోదాలు కొనసాగించిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం తను డిపార్ట్మెంట్ లో జాబ్ పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్ని కోట్లాది రూపాయలు అక్రమాస్తులను కూడబెట్టాడనే సంబంధించి కూడా ప్రతిదీ రూపాయి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వాటిని లెక్కింపులు చేసి అది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత ఉంటుంది అనే దాని వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఏసీబీ వ్యవస్థని స్థాపించిన తర్వాత ఇది రెండో పెద్ద ఆపరేషన్ గా అధికారులు భావిస్తా ఉన్నారు. బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటికి కూడా పర్మిషన్ ఇస్తూ కోట్లు లంచం తీసుకున్నాడు నితీష్ కుమార్ అనేది కూడా ఏసీబీ అధికారులకు ఈ విచారణలో వెలుగులోకి వచ్చింది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా నితీష్ ఆస్తి వాల్యూ సుమారు 600 కోట్లకు పైగా ఉంటుంది అంటూ కూడా ఏసీబీ అధికారులు అంచనా ఇస్తా ఉన్నారు. వాసవి, అట్లాంటిస్, నానక్రామ్గూడలో ఉన్నటువంటి కంపెనీకి మైరాన్ విల్లాస్, బిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, సాస్ గచ్చిబౌలి, రాయచందర్ అయినటువంటి ఖరీదైన విల్లాలన్నిటిని కూడా ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఈ ఏఈగా ఉన్నటువంటి నికేష్ కుమారే అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలుగా ఇతను లంచం తీసుకున్నాడు అన్నట్టుగా కూడా ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్ లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌస్లు, తాండూరులో 3 ఎకరాల్లో అగ్రికల్చర్ భూమి, ఈ వివరాలన్నింటినీ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఏసీబీ అధికారులు నిన్న ఈ వివరాలు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ప్రకటన ద్వారా నికేష్ కుమార్ బంధువులు, బినామీలకు చెందినటువంటి 7 లాకర్లని రేపు సోమవారం నాడు ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ నేతృత్వంలోనే ఓపెన్ చేయనున్నారు. నికేష్ కుమార్ తో పాటు బంధువుల నివాసంలో కిలకు పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. గతంలో ఏసీబీ ట్రాప్ అయినటువంటి సీసీఎస్ మాజీ ఏసీపీ ఉమా మహేశ్వరరావుతో కలిసి నికేష్ కుమార్ సెటిల్మెంట్లు చేశాడనేది కూడా ఏసీబీ ఈ విషయాన్ని గుర్తించింది. మే నెలలో నికేష్ కుమార్ ఏసీబీ ట్రాప్ కి గురయ్యాడు. డబ్బులు తీసుకుంటూ ₹1,00,000 ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దీనిపై దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. నికేష్ కుమార్ బినామీ ఆస్తులను గుర్తించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుగా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. ఏసీబీ చరిత్రలో ట్రాప్ చేసినటువంటి ప్రధాన 3 కేసులు దేవికారాణి అంశం ఒకటి కాగా, రెండోది నికేష్ కుమార్ రెండో కేసు పరిగణలోకి తీసుకోవడము, మూడో కేసు బాలకృష్ణ గతంలో ఇతను కోట్లాది రూపాయలుగా డిపార్ట్మెంట్ పేరు అడ్డుపెట్టుకొని అనేక కోట్లాది రూపాయలుగా సంపాదించాడంటూ కూడా దేవికారాణి, నికేష్ కుమార్, బాలకృష్ణకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఏసీబీ రిలీజ్ చేయడం జరిగింది. బిందు అంటే రవితేజ, ఇప్పుడు నికేష్ కుమార్ అంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా ఆస్తులను, డబ్బులను కూడబెట్టారు అంటే ఈయన ఎవరికైనా బినామీగా ఉన్నారా? అటువైపు కూడా ఒక రకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా రాజకీయ నాయకులకి ఈయన బినామీగా ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఈ వెంచర్స్ గానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ఈ నికేష్ కుమార్ తో అటాచ్మెంట్ చేశారు.
విల్లాస్ ఏవైతే ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ వీరందరూ కూడా పొలిటికల్ రాజకీయ నాయకుల యొక్క ఆదేశాల మేరకే నికేష్ కుమార్ తో కలిసి ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతి ఇయ్యనటువంటి ప్రాంతాలలో కూడా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు నికేష్ కుమార్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుమతి ఇచ్చాడనేది కూడా ఏసీబీ అధికారులు వాటిపైన పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేపడతా ఉన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఒక అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ ఇంట్లో సోదాలు చేసినప్పుడే 600 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టి అక్రమంగా దాచిపెట్టాడు అనే అంశం వెలుగులోకి వచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో లంచాలు తీసుకుంటా ఉన్నారు, ఏ స్థాయిలో వీళ్ళు డబ్బులని కూడబెడతా ఉన్నారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా అక్రమాలకు పాల్పడతా ఉన్నారన్న నిదర్శనానికే ఈ ఒక్క చిన్న ఉదాహరణకి తీసుకుంటా ఉన్నారు ఏసీబీ అధికారులు. ప్రతి ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే కోట్లాది రూపాయలుగా ఇప్పటి వరకు అక్రమంగా సంపాదించినటువంటి అన్ని వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు కాకుండా ఏళ్ల తరబడి ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల ఇళ్ల పైన సోదాలు నిర్వహిస్తే మాత్రం లెక్కబెట్టినటువంటి కోట్లాది రూపాయలు ఒక ఆర్బీఐ బ్యాంక్ లో దొరికినటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళ ఇళ్లలో దొరికేటువంటి అవకాశం ఉంది అనే దానిపై కూడా ఏసీబీకి వరుసగా ఈ సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే ఫిర్యాదులన్నీ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి ఎవరెవరు ఏ స్థాయిలో లంచం తీసుకుంటా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు లంచం తీసుకుంటా ఉన్నారు, గతంలో ఎక్కడ పనిచేశారు, వీళ్ళకు ఎన్ని ఆస్తులని కూడబెట్టి ఉన్నాయి, వీళ్ళు సంవత్సరం పాటు వీరి ఆదాయం ఎంత అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి త్వరలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ఇళ్ల అందరిపై కూడా ఈ సోదాలు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.